శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. నలుగురు నేతలు, 4 అత్యున్నత పదవులు, ఒకే కుటుంబం, ఒకే నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ చరిత్రలో ఆ కుటుంబానిది ఒక చెరగని ముద్ర. ఒకే నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై జిల్లా, రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రలు పోషించిన అరుదైన ఘనత వారిది. జిల్లా అభివృద్ధికి కృషి చేసిన నేత, రైతులకు అండగా నిలిచిన తొలితరం నేత. ఆయన వారసుడిగా, శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఆ కుటుంబం నుండి వచ్చిన మరో నేత, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకొని రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధికి పునాదులు వేశారు. భర్త వారసత్వాన్ని అందిపుచ్చుకొని క్లిష్ట సమయంలో రాజకీయాల్లోకి వచ్చి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మహిళా సాధికారతకు కృషి చేసిన ధీరవనిత ఆమె. అదే కుటుంబానికి చెందిన 4వ నేత, రాష్ట్ర మంత్రిగా చిన్న నీటిపారుదల శాఖ ద్వారా రైతన్నలకు సాగునీరు అందిస్తూనే 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఢిల్లీ స్థాయిలో జిల్లా గళాన్ని వినిపించిన ప్రజానాయకుడు ఆయన. ఒకే కుటుంబం నుండి జిల్లా బోర్డు, జిల్లా పరిషత్, ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర మంత్రులుగా ఎదిగి దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించిన ఘన చరిత్ర వారిది. ఆ నలుగురు మన కమ్మవారే. మనకు గర్వకారణమైన మాగంటి వారు. ఇవాళ వారి గురించి చెప్పుకుందాం. మాగంటి సీతారామదాసు ఈ తరం వారికి తెలియని గొప్ప నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా గర్వించదగిన కీలక నాయకుడు. 1959లో జిల్లా పరిషత్ వ్యవస్థ ఏర్పడక ముందు జిల్లా బోర్డులు ఉండేవి. ఆ బోర్డుకి తొలుత మెంబర్గా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆయనే జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా చేశారు. 1952లో అంటే మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో ఉమ్మడి రాష్ట్ర ఎమ్మెల్సీగా కూడా చేశారు. అలాగే జిల్లా భూమి తనఖా బ్యాంకుకి చైర్మన్గా చేశారు. మాగంటి సీతారామదాసు ఉన్నత చదువులు అభ్యసించకపోయినా జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి దోహదపడ్డారు. రైతాంగానికి అండగా ఉండేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే ఆయన కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి రాజకీయాల్లోకి వచ్చారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి రాజకీయ నాయకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ నిర్మాతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు పొందారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి సొంత గ్రామం చాటపర్రు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో ఉంది ఈ గ్రామం. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్యను ఏలూరులోనే పూర్తి చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు. 1990 డిసెంబర్ 17న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఏలూరు వెళ్తుండగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య మాగంటి వరలక్ష్మి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. రవీంద్రనాథ్ చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా మంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించడం, పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి, ఉపాధ్యాయుల నియామకాలు, వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి విద్యాసంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా విద్యావేత్తగా, క్రీడాభిమానిగా కూడా ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించారు. సినీ నిర్మాతగా ఆయన తెలుగులో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. గ్యాంగ్ లీడర్ ఆయన కెరీర్లో అతిపెద్ద హిట్. చిరంజీవి నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంకా ఖైదీ నెంబర్ 786, మగ మహారాజు, బిగ్ బాస్, మగధీరుడు, మహానగరంలో మాయగాడు వంటి సినిమాలు నిర్మించారు. ఇక మాగంటి వరలక్ష్మి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకుందాం. మాగంటి వరలక్ష్మి తన భర్త రవీంద్రనాథ్ చౌదరి మరణానంతరం 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె సుమారు 3 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు.
ఆమె కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దెందులూరు నుండే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారపాటి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. మాగంటి వరలక్ష్మి మంత్రిగా చేసిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. శిశువుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీని మెరుగుపరిచారు. భర్త రవీంద్రనాథ్ చౌదరి గారి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అతి తక్కువ కాలంలోనే పాలనపై పట్టు సాధించి ప్రజల మన్ననలు పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో మహిళా సాధికారత విషయంలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత కాలంలో వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను మాగంటి బాబు అంటారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా బాధ్యతలు నిర్వహించి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. మాగంటి బాబు 2 సార్లు ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో మొదటిసారి కాంగ్రెస్ తరపున 12వ లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున రెండవసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 నుండి 2009 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో వ్యవసాయం, విదేశీ వ్యవహారాలు, పర్యాటక శాఖల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా సేవలందించారు. ఎంఆర్సీ ట్రస్ట్ ద్వారా బాబు తన సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగునీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందజేశారు. శారీరక వికలాంగులకు, పేదలకు వారి జీవనోపాధి కోసం ట్రైసైకిళ్లు, ఇతర అవసరమైన పరికరాలను పంపిణీ చేశారు. తన తండ్రిలాగే ఆయన కూడా కొన్ని చలనచిత్రాలను నిర్మించారు. ఇటీవలి కాలంలో మాగంటి బాబు తన వారసులు మరణించడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.